హలో ఫ్రెండ్స్, వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 12కి అందరికీ స్వాగతం. ఈ రోజు డేట్ వచ్చేసి November 29th. ఇప్పటి వరకు ఉన్న ఆటో న్యూస్ అయితే చూసేద్దాం. ఈ వీక్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో 2 బిగ్ బ్రాండ్స్ నుంచి పెద్ద కార్స్ అయితే వచ్చాయి. వాటి గురించి మొదటగా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి టాటా నుంచి టాటా సియారా ఎప్పటి నుంచో ఊరిస్తా వచ్చింది. అది ఇప్పటికైతే లాంచ్ చేశారనమాట. దీని బేస్ వేరియంట్ వచ్చేసి 11.49 lakhs అయితే లాంచ్ చేశారు. మెయిన్ గా ఇది సబ్ 4 మీటర్ కేటగిరీ కింద వస్తుందేమో అనే ఒక ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు సబ్ 4 మీటర్ కేటగిరీ కాదు, దీని లెంత్ వచ్చేసి 4.3 meters అయితే ఉంది. ఇది మనకు 3 ఇంజన్స్ ఆప్షన్ లో వస్తుంది. ఒకటి 1.5 liter నేచురల్ ఆస్పెక్టెడ్ ఇంజన్, 7 speed DCT గేర్ బాక్స్ వస్తుంది అండ్ 6 speed మాన్యువల్ అయితే వస్తుంది. బేస్ వేరియంట్ నుంచి మనకు ఈ ఇంజన్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకో డీజిల్ ఇంజన్ ఉంది, 1.5 liter టర్బో డీజిల్ ఇంజన్, క్రయోటెక్ ఇంజన్. ఇది టాటా వాళ్ళ ఇంజనే. ఈ ఇంజన్ మనకు మాన్యువల్ లో వస్తుంది మరియు అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో కూడా వస్తుంది. అండ్ దీంట్లో ఒక కొత్త ఇంజన్ అయితే తీసుకొచ్చారు, అదే 1.5 liter TGDI అంటే టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది మనకు లాస్ట్ వీక్ లో కూడా మనం డిస్కస్ చేసాం. లోయర్ ఆర్పిఎంస్ లోనే మనకు మంచి టార్క్ అండ్ పవర్ ని ఇస్తుంది. ఒకసారి మీరు టార్క్ అండ్ పవర్ దీని అవుట్పుట్స్ అన్ని నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇది మాన్యువల్ అయితే రావట్లేదు ఈ ఇంజన్ ఆప్షన్, ఓన్లీ మనకు టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ లోనే వస్తుంది. 6 speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది ఈ ఇంజన్ ఓన్లీ హై ఎండ్ మోడల్స్ లోనే వస్తుంది. ఈ టాటా సియారాలో వీళ్ళు సేఫ్టీకి మెయిన్ గా వీళ్ళు ప్రయారిటీ తీసుకొచ్చారు. ఈ హై ఎండ్ లో ఏదైతే ఉందో దాంట్లో Level 2 ప్లస్ అడా సిస్టమ్ అయితే వస్తుంది. JBL సరౌండ్ సిస్టమ్ విత్ డాల్బీ అట్మాస్ తో వస్తుంది. ఏదైతే మనం XUV9 వాటిలో చూసామో ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు. ఈ ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే లో ప్రత్యేకత ఏంటంటే దీనిలో డైరెక్ట్ కన్సోల్ కనెక్ట్ చేసుకోవచ్చు. కన్సోల్ కనెక్ట్ చేసుకొని మనం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఏదైతే ప్యాసింజర్ ఇంటరాక్టివ్ డిస్ప్లే ఉంటుందో అండ్ దానికి ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుని మీరు సాంగ్స్ కూడా వినొచ్చు సపరేట్ గా, డ్రైవర్ కి సంబంధం లేకుండా. ఇది ఆర్గోస్ ప్లాట్ఫామ్ మీద అయితే బిల్డ్ అయినది. సో ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే ఆల్ వీల్ డ్రైవ్ కూడా క్యాపబిలిటీ ఉందన్నమాట. సో 2026 నెక్స్ట్ ఇయర్ లో అయితే రావచ్చు అని చెప్తున్నారు. ముందుగానే చెప్పా కదా టాటా సియారాకి ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ని బాగా యాడ్ చేశారనేసి. సో అందుకని ఏం చేశారంటే డైరెక్ట్ ఈవెంట్ లోనే అందరికి స్క్రీనింగ్ చేశారు. టాటా సియారా గుద్దుకున్నాయి అనమాట, కొలిజన్ చేశారు. ఈ క్రాష్ టెస్ట్ చేసి దాంట్లో డోర్స్ ఎలా ఓపెన్ అవుతున్నాయి, తర్వాత సీట్ బెల్ట్ ఓపెన్ అవ్వడం గానీ, తర్వాత ఫ్యూయల్ సిస్టమ్ అది సీల్ అవ్వడం గానీ ఇవన్నీ జరిగాయి అనమాట. వీళ్ళకి ఆ టెస్ట్లన్నీ టిక్ మార్క్ వచ్చింది. టాటా సియారా అనేది బెస్ట్ కార్ అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు వీళ్ళు డిస్క్లోజ్ చేసిన ప్రైస్ వచ్చేసి బేస్ వేరియంట్ మాత్రమే. ఇంకా ఏవైతే వేరియంట్స్ ఉన్నాయో ప్యూర్ గానీ, అకంప్లీష్డ్ గానీ, క్రియేటివ్ గానీ, ఈ వేరియంట్స్ ప్రైజెస్ ఇంకా మాకు తెలియాల్సి ఉంది. ఒకవేళ ప్రీ బుక్ చేసుకోవాలంటే ఇప్పుడు చేసేసుకోవచ్చు, డైరెక్ట్ వెబ్సైట్ లో కనిపిస్తా ఉంది. మొత్తానికి బుకింగ్స్ కావాలంటే బుకింగ్స్ మాత్రం మనకు December 16th అయితే ఓపెన్ అవుతున్నాయి. డెలివరీస్ మాత్రం 15 January 2026 నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ నుంచి వచ్చేసి అనదర్ బిగ్ బ్రాండ్ ఇండియన్ మార్కెట్ లో మహీంద్రా. చాలా టెక్నిక్స్ లో చెప్పుకుంటూ వచ్చాము. వీళ్ళు తొందరలో ఒక వెహికల్ తీసుకొస్తున్నారు, 7-seater SUV EV వెహికల్ అనేసి. ఆ వెహికల్ అయితే లాంచ్ అయితే చేశారు, అదే XUV9S. ఈ XUV9S చూడడానికి సేమ్ టు సేమ్ మనం XUV700 లాగే ఉంది. బట్ ఫ్రంట్ మాత్రం XUV9 కి వచ్చినట్టు లైట్స్ గానీ, ఫ్రంట్ బంపర్ గానీ మొత్తం XUV9 ఎలా ఉంటుందో సేమ్ అలా దించేశారు. మిగతా అంతా XUV700. కొద్దిగా లాంగర్ వీల్ బేస్ అయితే వస్తుంది ఈ వెహికల్. ఈ వెహికల్ ఇన్గో ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయిన థర్డ్ వెహికల్ అండ్ మహీంద్రా నుంచి. ఇప్పటి వరకు మనకు BE6, XUV9 అండ్ XUV9S. దీంట్లో మనకు 3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ అయితే వస్తుంది. 59 kWh, 70 kWh అండ్ 79 kWh. ఏదైతే 70 kWh బ్యాటరీ ఉందో అది కొత్తగా తీసుకొచ్చిన బ్యాటరీ ప్యాక్ అనమాట. వెనక కూర్చున్న వాళ్ళకైతే కొన్ని ఫీచర్స్ అయితే ఆఫర్ చేశారు వీళ్ళు. ఫస్ట్ వన్ వెంటిలేటెడ్ సీట్ అయితే ఆఫర్ చేశారు, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది, అలాగే బాస్ మోడ్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. సేమ్ XUV9 లాగానే ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది అండ్ 16 speaker హార్మన్ కార్డర్ సిస్టమ్ విత్ డాల్బీ అట్మాస్ తో అయితే వస్తుంది. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న ప్రకారం ఏదైతే 70 kW బ్యాటరీ అండ్ 79 kW బ్యాటరీ ఉందో ఆ రెండు బ్యాటరీస్ 0 to 100 km in 7 seconds లో అచీవ్ చేయగలుగుతారని చెప్తున్నారు. ఇది ఫాస్టెస్ట్ SUV యూనిట్ సెగ్మెంట్ అని కూడా చెప్తున్నారు. ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 59 kW ఏదైతే ఉందో 19.95 lakh ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే పెట్టారు. 70 kW 24.45 lakh అయితే పెట్టారు అండ్ 79 kW 27.35 lakh అయితే పెట్టారు. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ మాత్రమే. దీని బుకింగ్స్ విషయానికి వస్తే దీని టెస్ట్ డ్రైవ్స్ January 5th నుంచి అయితే స్టార్ట్ చేయనున్నారు. బుకింగ్స్ అయితే January 14th నుంచి ఓపెన్ అవుతున్నాయి. అండ్ ఇదే ఈవెంట్ లో వీళ్ళు BE6 ఫార్ములా E ఎడిషన్ కార్ అయితే తీసుకొచ్చారు. BE6 లో ఆల్రెడీ మనం బ్యాటన్ ఎడిషన్ కూడా చూసాం. ఈ ఫార్ములా E ఎడిషన్ ఏంటంటే ఆల్రెడీ మహీంద్రా వాళ్ళు ఈ ఫార్ములా F1 రేస్ కి వాటికి వెళ్తున్నారు కదా, సో దాని థీమ్ లో ఈ కార్ అయితే డిజైన్ చేసి తీసుకొచ్చారు. దీనిలో ఏం చేంజెస్ అయితే కనిపించలేదు కానీ ఫ్రంట్ అయితే టోటల్ గా హెడ్ లైట్స్ దగ్గర అయితే చేంజ్ అయిపోయింది అండ్ రూఫ్ కూడా మనకు ఫార్ములా E అని బ్యాట్మెన్ లోగో పెట్టి ఏదైతే స్ట్రైప్స్ అయితే ఇచ్చాడో సేమ్ అలాగే ఇప్పుడు కూడా దీంట్లో ఫార్ములా E అని ఆ స్ట్రైప్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఎక్స్టీరియర్ గా చూసుకుంటే సైడ్స్ మనకు కొద్దిగా ఫార్ములా థీమ్ లో డిజైన్ అయితే చేశారు అండ్ ఫార్ములా E బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. అలాయ్ వీల్స్ కూడా 20-inch అలాయ్ వీల్స్ అయితే తీసుకొస్తున్నారు అండ్ బ్రేక్ క్యాలిపర్స్ కూడా ఆరెంజ్ కలర్ లో ఉంటున్నాయి. అండ్ ఇంటీరియర్స్ చూసుకుంటే ఇంటీరియర్స్ లో వీళ్ళు ఆరెంజ్ యాక్సెంట్ లో తీసుకొచ్చారు. ఇంకా ఇది 2 వేరియంట్స్ లో తీసుకొచ్చారు, FE2, FE3 అనేది.
అనేసి. FA2 ప్రైస్ వచ్చేసి 23.69 lakh ఉంది. FA3 ప్రైస్ వచ్చేసి 24.49 lakh అయితే ఉంది. ఆల్రెడీ BA6 బ్యాటన్ ఎడిషన్ మనకు 999 యూనిట్స్ అని పరిమితం చేశారు కదా, లిమిటెడ్ యూనిట్స్ అనేసి. దీంట్లో అలా అయితే ఏం లేదు. కానీ ఫస్ట్ 999 కార్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి మహీంద్రా ప్రోవింగ్ ట్రాక్ లో ఒక ట్రాక్ డే సెషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఒక కలెక్టర్ బాక్స్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ 0 to 99 కార్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ కార్ పైన బ్యాటన్ ఎడిషన్ ఎలాగైతే నెంబరింగ్ వచ్చిందో సేమ్ దీనిలో కూడా నెంబరింగ్ అయితే వస్తుంది. అండ్ వీళ్ళు లక్కీ డ్రా కూడా తీస్తున్నారు. అండ్ దాంట్లో 3 లక్కీ విన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని 2026 లండన్ లో ఈపిక్స్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఆ ఈవెంట్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది BA6 ఫార్ములా ఈ ఎడిషన్ గురించి. అండ్ అలాగే మహీంద్రా వాళ్ళు 180 kW అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అయితే తీసుకొచ్చారు. దీని పేరు వీళ్ళు చార్జ్ ఇన్ అని అంటున్నారు. ఈ ఛార్జింగ్ స్టేషన్ ని 2 ప్లేసెస్ లో అయితే స్టార్ట్ చేశారు. 2027 ఎండ్ కల్లా వీళ్ళు 250 ఛార్జింగ్ స్టేషన్ అయితే ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. అండ్ అలాగే 1000 ఛార్జింగ్ పాయింట్స్ అయితే తీసుకురావాలని చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే హర్యానాలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, మనలో చాలా మందికి కార్స్ అండ్ బైక్స్ కొన్న వెంటనే ఒక నెంబర్ ప్లేట్ ఉండాలి, అది ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ అయితే ఇంకా హ్యాపీ అని ఒక ఫీలింగ్ అయితే ఉంటది. దానికోసం కొంత మనం బిడ్ చేస్తుంటాము, తర్వాత డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం. అలాగే హర్యానాకి చెందిన వ్యక్తి ఏం చేశాడంటే HR88B8888 ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసం తను ఏకంగా 1,17,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. సేమ్ నేను కూడా షాక్ అయ్యాను. ఈ నెంబర్ పైన బిడ్డింగ్ కి 47 మంది అయితే బిడ్ చేశారు. ఇతని పేరైతే సుధీర్ కుమార్. ఇంతకీ ఇతను ఏ వెహికల్ కి ఈ నెంబర్ ప్లేట్ కొన్నాడో ఇంతవరకు అయితే డిస్క్లోజ్ అవ్వలేదు. ఇప్పుడు ఈ నెంబరే ఇండియాస్ కాస్ట్లియస్ట్ నెంబర్ ప్లేట్ అనమాట. అంతకుముందు ఈ రికార్డు KL07DG0007 అంటే ఒకటే గుర్తు, జేమ్స్ బాండ్ 47 lakhs కేరళ అతను కొన్నాడు. అదే హైయెస్ట్ అనమాట. ఇప్పుడైతే డైరెక్ట్ మనోడు 1.17 CR కి అయితే కొనేసాడు, రిచ్ కిడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి BMW 450 GS. ఈ బండి ఇంకా ఎక్కడ లాంచ్ అవ్వలేదు, జస్ట్ అన్వీల్ అయితే చేశారు. ఈ బండి కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది అడ్వెంచర్ టూరర్ కేటగిరీ కింద వస్తుంది. అండ్ కొద్దిగా బడ్జెట్ లో వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ బైక్ ఇప్పుడు అఫీషియల్ గా TVS అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతుంది. అండ్ మ్యానుఫ్యాక్చర్ చేయడమే కాదు, వీళ్ళు గ్లోబల్ గా కూడా దీన్ని ఎక్స్పోర్ట్ చేయనున్నారు. BMW కోసం ఇప్పటి వరకు TVS మ్యానుఫ్యాక్చర్ చేసిన బైక్స్ అయితే BMW G310RR, G310R, G310 GS అడ్వెంచర్ వెహికల్ ఏదైతే ఉందో వీటిని అయితే మనకు మార్కెట్ లో ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి హీరో నుండి హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V వెహికల్ అయితే లాంచ్ చేసింది. ఇది కొత్త వేరియంట్ మాత్రమే, ఆల్రెడీ స్టాండర్డ్ వేరియంట్ అవైలబిలిటీలో ఉంది. ఇది టాప్ ట్రిమ్ లాగా తీసుకొచ్చారు వీళ్ళు. దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ, వీళ్ళు దీంట్లో క్రూజ్ కంట్రోల్, రైడ్ బైవర్ టెక్నాలజీ అండ్ రైడింగ్ మోడ్స్ అయితే యాడ్ చేశారు. ఇంజన్ అండ్ డిజైన్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ సేమే ఉంది, దాంట్లో పెద్ద చేంజెస్ అయితే ఏం చేయలేదు. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే 1,34,100 రూపీస్ అయితే ఉంది. ఆ స్టాండర్డ్ వేరియంట్ కి ఈ వేరియంట్ కి దాదాపు 4,500 అయితే డిఫరెన్స్ వస్తుంది, ఒకవేళ మీరు కొనాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ కి చెందిన డిఫెన్స్ టెక్ కంపెనీ ఇంద్రజల్ అనే కంపెనీ ఇది. ఈ కంపెనీ యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ అయితే లాంచ్ చేసింది. ఈ వెహికల్ ఏదైతే ఉందో దీని పేరు ఇంద్రజల్ రేంజర్ అని అయితే పెట్టారు. ఈ వెహికల్ డైరెక్ట్ మీరు యాంటీ డ్రోన్ వెహికల్స్ అన్ని ఏమైతాయి అంటే అవి స్టాటిక్ గా దగ్గర ఉంటాయి, అప్పుడు డ్రోన్స్ ఏదైనా వస్తే మనకు న్యూట్రలైజ్ చేస్తూ ఉంటాయి. ఈ వెహికల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మూవింగ్ లో కూడా ఎనిమీ డ్రోన్స్ న్యూట్రలైజ్ చేయగలుగుతుంది అనమాట. దీనిలో యూస్ చేసిన సిస్టమ్ ఏదైతే ఉందో అది ఫుల్లీ AI ఎనేబుల్ సిస్టమ్ అనమాట. ఇది AI యూస్ చేసుకొని ఎనిమీ డ్రోన్స్ ని స్పాట్ చేస్తుంది, ట్రాక్ చేస్తుంది అండ్ న్యూట్రలైజ్ చేస్తుంది. దీన్ని మెయిన్ గా మనం మన బార్డర్స్ లో జరిగే ఏవైతే డ్రోన్ తో జరిగే అటాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని న్యూట్రలైజ్ చేయడానికి అయితే దీన్ని తీసుకొచ్చారు. అండ్ ఇది ఇండియాస్ ఫస్ట్ యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్. ఇది ఫ్రెండ్స్ ఈ వీక్ ఆటో న్యూస్ విషయానికి వస్తే ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ సండే మన ఛానల్లో ఓలా ఓనర్షిప్ అయితే రాబోతుంది, ఖచ్చితంగా చూడండి. ఇలాంటి మరిన్ని ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే మరి నెక్స్ట్ వీక్ లో కలుద్దాం. బై బై.